ఉంది పట్ట దున్నేవారికి 30 ఎకరాలే ఉన్నది. ఇప్పుడు సాగు చేస్తున్నటువంటి భూమిలో మొత్తం ఏది రాష్ట్రంలో ఉదాహరణ చెప్తున్నా. కాబట్టి దున్నని వారికి భూమి ఎందుకు అనేది దాని అర్థం. దున్నేవారికి భూమి అన్నప్పుడు ఎలా ఇస్తావు దున్నేవారికి? అది వాడు తెచ్చిస్తాడు. అమలు భూమి అంటే ప్రజలది, ప్రజల భూమి ప్రజలకు ఇచ్చేదానికి వాడు దున్నని వారికి భూమి ఎందుకు? ఈ దేశంలో ఒకటే ప్రభుత్వాలు మారినాయి. కాంగ్రెస్ మారింది, బీజేపీ మారింది, తెలుగుదేశం మారింది. ఎన్నో విధాలు ఉపాయాలతోటి జనాన్ని మార్చిన సంగతి అందరికీ తెలిసిన విషయాలు. అయితే ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి అనేది మన ముందున్న సమస్య. ఏం చేయాలి? వైద్య విధానం వల్ల ఏం చేస్తున్నాడు వాడు? ఇవాళ దవాఖానకు పోతే 5 లక్షల రూపాయలు అక్కడ కడితే వాడు బయటికి వెళ్తుండే పేషెంట్. ఇట్లా మామూలుగా కడుపుల నుంచి వేసిందని పోతే 10,000 కట్టు అని చెప్పారు అంటాడు. ఇది ప్రజాస్వామ్యమేనా? వాడు ఎంత నిర్దాక్షిణ్యంగా చేస్తున్నాడు. బండి కూడా దొంగల కన్నా ఎక్కువ డాక్టర్ది విధానం మార్చాలి. ఇవాళ మనకు కడుపు నొప్పి వచ్చిందనుకో, లేకపోతే మన వాళ్ళకు పొడిపి నొప్పులు వచ్చినాయనుకో, మోదుకూరు నుంచి హైదరాబాద్ పోవాలంటే దాని సంగతి ఏంటి? ఇక్కడ చేయడానికి వీలు లేదా? దవాఖాన పెట్టడానికి మనుషులు లేరా? ఎందుకు? ఇది అందుకొరకు ఇది విస్తీర్ణలో కనీసం ఒక 30 కిలోమీటర్ల దూరంలో దవాఖాన మనకు ఉన్నతమైనటువంటి దవాఖానలు ఉండాలి. అన్ని విధాల మెదడు నుంచి కాలుగోటి వరకు బాగు చేసేటువంటి విధానం డాక్టర్లు ఉన్నారు, మనుషులు ఉన్నారు చేస్తాను. కానీ అది లేదు. అంతా హైదరాబాద్లో 1000 పడగల దవాఖాన పెట్టి అందరినీ అక్కడికి రమ్మంటావా? ఇది ఏ పద్ధతి? ఈ పద్ధతులు ప్రజలకు తెలిసి చెప్పే విధానం తెలుగు భాషలోనే చెప్పాలి. ఇప్పుడు హిందీ పెట్టి జనాన్ని అంతా మాయ చేస్తున్నారు. 3వ భాష మనకు అవసరం లేదు. నా ఉద్దేశం ఏంటంటే భాషాపరంగానే ఈ తప్పులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ తప్పులు జరగడానికి భాషతోటే జరుగుతున్నాయి. మరి దానికి వేరే అర్థం ఇస్తాం. ఆనాడు కురుకోడు నైతాంకాలలో వారి భాషలోనే రెవెన్యూ శాఖలో అన్ని పేర్లు అని ఉర్దూ పదవులోనే పెట్టారు. వాళ్ళ తెలుగులో ఏమీ లేదు. ఏ దేశంలోనైనా ఎక్కడైనా ఎవరి భాషలో వాడే మేధావులు అవుతారు, శాస్త్రవేత్తలు అవుతారు, మంచి ధనవంతులు అవుతారు. కానీ వారి భాషలో మనం మేధావులు, మన భాషలో వాడు ఎవరి మేధావులు ఇప్పటికీ చరిత్ర చెప్తున్నటువంటి విషయం. కానీ మన భాషలో మనమే ఉన్నాం. దేశం ఇవాళ భారత దేశం అని అంటుంది. భారతదేశం అనేది కాదు, భారతదేశం కాదు, భారత సామ్రాజ్యం. ఇది సామ్రాజ్యం కింద తెలుగు ప్రజలు బానిస బతుకులు బతకాల్సిన అవసరం ఉంది. ఏదైనా చెయ్యాలంటే కేంద్రం వాడు ఇవ్వడం, కేంద్రం వాడని ఆ కేంద్రాన్ని మనం ధిక్కరించి మన స్వరాజ్యాన్ని తెలుగు స్వతంత్ర రాజ్యం స్థాపించుకునేటువంటి విధానం రావాలి. దానికి విప్లవం రావాలి. వ్యవసాయం మీద విప్లవం రావాలి, వైద్యం మీద విప్లవం రావాలి, విద్య మీద విప్లవం. ఇవాళ విద్య ఒక పిల్లను బడికి తోలియాలంటే 20,000 కట్టుబడ్డాడు వాడు. ఎక్కడిది? భాషను మార్చి నువ్వు చేస్తాను ప్రైవేటు పరం చేసి నువ్వు ప్రజలను ఇట్లా మోసం చేస్తావా? ఇవన్నీ మనం చేయడానికి విప్లవం కావాలి. తెలుగు భాషలోనే ప్రతి ఉద్యమాన్ని ప్రజలకు తెలియజెప్పాలంటే తెలుగు భాషలోనే చెప్పాలి. హిందీ భాష మనకు వద్దు, 3వ భాష వద్దు. రాజ్యాంగంలో రాసింది కూడా ద్వితీయ భాష చేస్తాం. అంటే తల్లి భాష నేర్చుకొని తర్వాత ఇంగ్లీషు 2వ భాష. కానీ 3వ భాష హిందీని వాడుగల బలవంతాన్ని మనం అందరూ ఉంటాం. దీన్ని మనం ఖచ్చితంగా పోరాటం చేయడానికి విప్లవం రావాలి. వ్యవసాయం మీద ప్రధానంగా వ్యవసాయం మీద విప్లవం వస్తేనే మనం బాగుపడతాం. అంతవరక ఇవాళ ఒకటి ఆనాడు వ్యవసాయం మీద నైజాం నిలగొట్టాలి, భూస్వాములను కలిపి కొట్టాలి, భూములు మనం ముందుకోవాలన్నాం. మనకు వస్తాయని అంటే ప్రజలంతా నమ్మారు ఈ మాట. వాడిని ఎలగొట్టే భూసాయం పోతే భూములేని మనకే ఉంటాయి కదా అని చెప్పి ప్రతి వాడు పుస్తకంగా పట్టుకొని ఈనాడు పేద ప్రజలకు భూమి కావాలంటే నువ్వేం చేస్తావు? ఈ ప్రభుత్వాన్ని ఏం చేయలేవు. ఆనాడు చేసిన తుపాకి పట్టుకుంటే వాళ్ళకి తెల్లదు, గుప్పకైతే పట్టుకుంటే తెల్లదు. ప్రజాలో చైతన్యం తీసుకొచ్చి ప్రజలంతా కదిలి ప్రభుత్వాన్ని నిలదీసి వారిని కుర్చీ నుంచి కూలబెట్టి దాని మీద వాడు చేయవలసినటువంటి పని చేయాలి. మనం ఏదైతే చెప్తున్నామో పేదలకు అది చేయాలి.
పేదల సంఘం అంటే చాలా గొప్పది. ఆనాడు కమ్యూనిస్టులు రైతుల సంఘం అని పెట్టారు. ఏమైంది? ఏమి లేదు. ఇవాళ గ్రామీణ పేదల సంఘం అంటుంది. గ్రామీణ పేదల సంఘం చాలా మంచి మాట, చాలా మంచి పేరు. కానీ దాన్ని గ్రామీణ పేదలకు ఏం చేద్దాం చెప్పు, ఖచ్చితంగా తెలుగు భాషలో చెప్పు. వాడు ఏం చేయాలి? పేద ప్రజలకు ఎవడా పేదడు? వాళ్ళ పేదలంతా ఐక్యత లేరు, చెదరైపోయేది. పేదవాడు ఉన్నవాడు కోట్ల కొద్ది డబ్బు దోచుకున్నటువంటి ధనవంతులు వాడుంటే మామిడి కూడా గతి లేని వాళ్ళు ప్రజలు అనేక మంది వాళ్ళ కష్టం చేసి బతికే వాళ్ళు ఈ దేశంలో 85%, 15% మంది ఏమి కష్టం చేయకుండా పని చేయకుండా జీవనం గడుపుకున్నటువంటి పొటెన్షియల్. అంటే 25 మంది చేసిన కష్ట జీవితాన్ని వాళ్ళు దోసుకొని కుప్ప తెప్పలుగా వేల లక్షల కోట్లు కూడబెట్టుకుంటారు. ఇది ఏంటిది? ఈ లక్షల కోట్లు వాళ్ళు కూడబెట్టుకోవడానికి దగ్గరికి నీకు హక్కు లేదు. అందుకొరకే వీటి మీద మనం పోరాటం ప్రజలకు తెలియజెప్పి పేద ప్రజలంతా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు చెప్పడానికి వీల్లేదు. ఇద్దరితో మీ అందరికీ నమస్కారం.